అన్నలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, పాదయాత్ర హీరోలంతా పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు నా పేరు చంద్రకళ. పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అన్న 14 సంవత్సరాల పోరాటం అన్న. ఒక్కొక్క మహిళ మీద 16 కేసులన్నా. ఇక మా మహిళలు అని అంటే రుద్రమదేవులు, సమ్మక్క సారక్కలు, భూదేవతలు, గంగలో స్నానం చేసి మొక్కుకుంటారు మనోళ్ళంతా. సరస్వతి, ఇంత త్యాగాల ఘనత మా మహిళల లోపల ఉంది. ఎందుకంటే వాళ్ళు భర్తలతో, పిల్లలతో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి 24 సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూనే ఉంటున్నారు. ఈరోజు కేసీఆర్ దగ్గర ఎంపీగా అయినా రూపాయి బిల్ల లేదు. కేసీఆర్ రావడం కోసం మేము ఒక్కొక్క పెత్తందారు దగ్గర ఒక 70 రూపాయల ఛాయతోటి మేము ఒక 36,000 రూపాయలు సంపాదించి కేసీఆర్కు పంపించిన రోజులు ఉన్నాయి. అట్లా అని ఇంకా ఎన్నో కష్టాలు ఉన్నాయి. అవి గొడవయి తీరయి చెప్తే 14 సంవత్సరాల పోరాటము ఆయన మా అందరి ఉసురు మాత్రం ఖచ్చితంగా తనకు తలుగుతుంది. కేసీఆర్కు తలుగుతుంది. మా ఉసురు తలుగుతుంది. ఆయన బిడ్డ తోటి మహిళ అయ్యుండి ఆమె ఏం చేసిందో దేశమంతా తెలుసు. ఆమె తోటి మహిళ కాపాడుకోవడం మా బాధ్యత అనడం లెక్క కాదు. మేము పచ్చి మంచి నీళ్ళతోటి తిన్నా తినకపోయినా కలో గంజో తాగి కలిసికట్టుగా మేము పోరాటం చేసి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను మమ్మల్ని ఎక్కడ పెట్టిండో కేసీఆర్ ఆయన ఆత్మకే తెలుసు. ఆయనను ఎంతగా మేము గద్దెనెక్కించినామో ఈ దొంగలు ఊళ్ళు వంచుకొని దొరలైపోతే మేము ఎక్కడ పోరాటం చేసే వాళ్ళం అక్కడనే మిగిలాం. దయచేసి ఆ సోనియా గాంధీ గారు మమ్మల్ని ఎప్పుడైతే మీరు గుర్తించిండ్రో అక్క మా తోటి మహిళగా మీరు ఒక భూదేవత అట్లాంటి వాళ్ళు మమ్మల్ని గుర్తించినట్టుగా మా ఇజ్జత్ మా పిల్లలకు మా అందరికీ మా కుటుంబాలకు మా ఇజ్జత్ దక్కించి మీరు ఇచ్చిన హామీలు మాకు నెరవేర్స్తే మేము నిత్యం నిన్నే కొలుసుకుంటుంటాం అక్కయ్య. ఎందుకంటే మా బలిదానాలు తెలుసు, మా పోరాటాలు తెలుసు. మీరు ఇచ్చిన తెలంగాణ మీరు ఎంత గుర్తించిండ్రో మాకు తెలుసు, మీకు తెలుసు. తప్పనిసరి అన్నయ్య రేవంత్ రెడ్డి గారు నువ్వు ఒక తెలంగాణ బిడ్డవు, తెలంగాణలో పుట్టినవు. మన కష్టాలేందో మన నష్టాలేందో. నువ్వు ఒక రైతు బిడ్డవు, వ్యవసాయ కుటుంబంలో పుట్టినవు. మన బాధలేందో తెలుసు. మనం భూమిలోకి వెళ్ళి బువ్వ తీసుకొని బతికిన వాళ్ళం. తెలంగాణ గడ్డల పత్తి రైతు లేకపోతే, తెలంగాణ గడ్డల పంట రైతు లేకపోతే, తెలంగాణ గడ్డల కష్టం చేసే మహిళలు అనేటోళ్ళు లేకపోతే, తెలంగాణ రైతుల ప్రతి ఒక్కటి ఉంది. మన తెలంగాణలో తక్కువేం లేదన్నా. మనకు నీళ్లున్నాయి, నిధులున్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. కాబట్టి దీన్ని బలపరుచుకొని మాకిచ్చిన హామీలు తప్పనిసరి మీరు నెరవేర్స్తే ఉంటే అన్న మీరు జీవితాంతం మా గుండెల్లో నిలిచిపోతారు, ఒక చరిత్ర నిలిచిపోతుందని మేము తప్పకుండా మీ ఆరోగ్యాల కోసం మీకోసం మా మనుషులలో మా మహిళల మనుషులలో కలుషితం లేదు. ఎందుకంటే మాదొక ధర్మయుద్ధం, మా మహిళలది ఒక ధర్మయుద్ధం అన్న. మేము దొంగలము కాదు, మేము చోరీలం కాదు. మీకు దోసుకోవడానికి నీ రాజ్యమో నీ దేశమో మేమేం పదవులు కూడా అడుగుతలేమన్నా. ఇచ్చిన హామీ మేరకే మేము మిమ్మల్ని చేతులు చాపేది అంతా తప్ప మిమ్మల్ని అనేది ఏం లేదన్నా. దయచేసి అన్నా రేవంత్ అన్న తప్పకుండా మమ్మల్ని గౌరవించి మీ అక్కలుగా మీ చెల్లెళ్ళగా నిన్ను ఒక తల్లిగా నువ్వు మాకు అన్ని రకాల మమ్మల్ని ఇచ్చిన హామీని నెరవేరిస్తే మేమందరం నీకు చేతులెత్తి దండం పెడతామని కోరుకుంటున్నాం అన్నయ్య. జై తెలంగాణ.